మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే శీర్షిక మాట్లాడుతున్నాను. ఎన్ ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్, మాదిరికరమైన క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి. దాంట్లో దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సందేశం ఇవ్వాలి నన్ను సిద్ధపరిచి మీ ముందుకు తీసుకొస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు నోటికి కళ్ళెము అనే అంశం మీద మాట్లాడాలని ప్రభువు నాకు సెలవిచ్చినాడు. నాలుకను అదుపులో ఉంచుకోవాలి విశ్వాసి. ఒక క్రైస్తవునిగా ఈ లోకంలో నువ్వు అన్యుల మధ్యలో ఉన్నావు. దేవుడు మనల్ని అనాది సంకల్పంలోనే ఇలాగ నెమ్మదిగా సమాధానంగా సిలువ శక్తిని ధ్యానించడానికి ముందే మనల్ని ఏర్పరచుకున్నందుకు రెండు చేతులతో ఒకసారి వందనాలు చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇతర మార్గాల్లో లేని నెమ్మది, సమాధానము, శక్తి మరి ఈ జీవ మార్గంలో ఉంది. ఇది జీవ మార్గం. అందుకే టీవీ పరిచర్య కొరకు జీవపు మాటలు అనే పేరు పెట్టాను. దేవుడు నాకు కృపనిచ్చినాడు. నథింగ్ బట్ లైఫ్. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్. నువ్వు వచ్చానంటే దేవుని మాటలు వింటారు, వచ్చారంటే సిలువను గురించిన వార్త, తోటి దేవుని సేవకులతో లేక విశ్వాసులతో కలుస్తారు. హౌ మచ్ పవర్ ఈజ్ రిలీజ్డ్ ఎవ్రీ టైమ్ యూ కమ్ టు ద హోలీ శాంక్చురీ. పరిశుద్ధాలయంకి ఇలా కూడుకున్నప్పుడు ఇంత శక్తి ఉద్భవిస్తుంది. ప్రతి మాట కూడా మీ జీవితాలను మార్చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుకను అదుపులో ఉంచుకోవడం లేక నోటికి కళ్ళెం పెట్టుకోవడం అనే అంశం మీద దేవుని వాక్యము అందిస్తున్నాను. ఈ నాలుక శరీరంలో ఉన్న అవయవాల్లో అతి చిన్నది, దానికి ఎముక లేదు, నరం లేదు, కానీ ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది, ఇష్టం వచ్చినట్టు అది ఆడుతుంది. కాబట్టి విశ్వాసి నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యూ వుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్. చూడండి, జీవము మరణము నాలుక వశము అని సామెతలు 18:21 వచనం. ద లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. కొన్ని కుటుంబాలు భిన్నాచిన్నమైపోతుంది. ఎందుకంటే వారికి ఆ కుటుంబంలో ఉన్న స్త్రీకి నాలుకకు కళ్ళెం ఉండదు, లేక పురుషుడు మాట్లాడడం అదుపు లేకుండా మాట్లాడతాడు. ఎన్నో కలహాలు, కయ్యాలు, కాపురాలు కూలిపోవడం, పిల్లలు విడవబడడం ఇవన్నీ చూస్తాం. ఎందుకంటే దెర్ వాజ్ నో కంట్రోల్ ఆఫ్ ద టంగ్. ఈ నాలుక గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక అధ్యాయము కేటాయింపబడింది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎవ్రీ వర్స్ ఇస్ అబౌట్ ద టంగ్. అంటే అది మరి ఎంత విలువైంది నాలుక అని నాకు అనిపించింది. కాబట్టి నాలుక గురించి చాలా శ్రద్ధగా ఉండాలి. ఈ సిలువ ధ్యానాల్లో యేసుప్రభు సిలువను, యేసుప్రభు పడిన బాధలు, నిందలు, అవమానాలు, దెబ్బలు, హింసలు, పటుబాధలు అనుభవించినాడు. సిలువ మరణం అనుభవించినాడు. నన్ను ఆశ్చర్యపరిచింది, నన్ను మార్చింది ఒక వాక్యము. యెషయా 53 ఒకసారి తీయండి, 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇది నా జీవితంలో చాలా పనిచేసింది ఈ మాట. నేను కాలేజీలో ఉన్నప్పుడు కాలేజ్ లీడర్గా ఉంటుంది, స్కూల్లో స్కూల్ లీడర్గా ఉంటుంది, బ్యాంక్లో బ్యాంక్ లీడర్గా ఉంటుంది. ఎవరికైనా అన్యాయం జరిగితే పోయి అక్కడ వాదించేదాన్ని. ఇలా కాదు, నేను మునుపు ప్రవర్తన వేరుగా ఉండింది. ఎక్కడ పోయినా సర్వ హక్కుల కొరకు పోరాడేదాన్ని. ఎక్కడున్నా చిన్న వాటిని గోరంతలు కొండంతలు చేసి పెద్ద మాసు ర్యాలీ చేసి దానికి అన్ని విధాల మరి పోరాటం చేసే స్త్రీని. కానీ ఎప్పుడైతే సిలువ దగ్గరికి నేను వచ్చానో, ప్రభు యొక్క అనాది సంకల్పం ద్వారా నన్ను రక్షణ మార్గంలో నడిపించి ఆయన స్వభావమే మరి నన్ను మార్చివేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ మాట నన్ను చాలా నా హృదయంలో పనిచేసింది. కొన్నిసార్లు మనం బాధింపబడినప్పుడు తిరిగి వారిని బాధించాలి, దెబ్బకు దెబ్బ అని అనుకుంటాం. సిలువ దగ్గర ఆయన ఎంత మౌనంగా ఉన్నాడు. ఆయన ఒకవేళ నోరు తెరిచి వాదిస్తే సర్వలోకానికి రక్షణ లభించేది కాదు. ఆయన సమస్తము న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు జనుల అతిక్రమ క్రియలను బట్టి మొత్తబడాను. అతడు బాధింపబడినను నోరు తెరవలేదు. నోరు బాగుంటే ఊరు బాగుంటుందని అంటారు కదా. అవును, నీ నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఆడించవద్దు. శిల్వ ధ్యానాల్లో నేర్చుకోవాల్సిన
గ్రేట్ ట్రూత్ ఇస్ టు కంట్రోల్ యువర్ టంగ్. నీ నోటి మాట రాకముందు 3 ప్రశ్నలు అడుక్కోవాలండి. ఇది న్యాయమా నేను మాట్లాడేది? ఇది సత్యమా? రెండవ ప్రశ్న. మూడవది, ఇది అవసరమా? ఇజ్ ఇట్ నీడెడ్? మరొకసారి చెప్తున్నాను, ప్రతి మాట నీ నోటి నుండి వచ్చేటప్పుడు ఒక విశ్వాసిగా, సిలువను ధ్యానించే వ్యక్తిగా నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం, ఇది న్యాయమా? నువ్వు మాట్లాడేది న్యాయమా? రెండవది, ఇది సత్యమా? ఇస్ దేర్ ఎనీ ట్రూత్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? మూడవది, ఇది అవసరమా? ఇజ్ ఇట్ నీడెడ్? ఈ 3 ప్రశ్నలు అడుక్కొని నువ్వు నోరిప్పితే ఎవరికి ఏ సమస్య ఉండదు. లేక ఈ నోరు బాగు లేకుంటే ప్రమాదము నీ ముందే కాచుకొని ఉందని తెలుసుకోవాలి. నోరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. కొందరు స్త్రీలు అరుజువనిది లేక బొబ్బలు పెట్టండి, వారు ఆ దినం గడవదు. ఆమె బాధలు వ్యధలన్నీ ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేస్తుంది, కొద్దిగా సహిస్తుంది, వహిస్తుంది. చూడండి, సహనం అనేది సిలువలో నువ్వు నేర్చుకుంటున్నావు. సిలువ సహనం. యేసు ప్రభు ఎంత సహిస్తున్నాడు. ఆయన బాధింపబడుతున్నాడు. ఆయనను గుద్దుతున్నారు ముఖం మీద, ఆయన ముఖం మీద ఉమ్ముతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, చెడ్డ మాటలు బూతులు పలుకుతున్నారు, అపహసిస్తున్నారు. ఆయన ఒక్క మాట కూడా నోటి నుండి రాలేదు. ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన దౌర్జన్యం పొందినాడు. ఆయన సిలువను సహించినాడు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కంతరించు అని గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఈ దినాల్లో శాంతికి నిలయాలుగా ఉండే సంఘాల్లో తోడేళ్లలాగా కొందరు ప్రవేశిస్తారు, గొర్రెలంతా చెదరగొడతారు. వారు ఎంత గనులో వారు ప్రకటించుకుంటారు. అట్టి వారికి శ్రమ కాచుకొని ఉంది. దేవుడు ఎప్పుడు కూడా అతిక్రమాన్ని, పాపాన్ని చూడనట్టు ఉండడు. గాడ్ విల్ నెవర్ వింక్ అట్ సిన్. టేక్ కేర్. ఏదో చూడనట్టు పర్వాలేదులే అని అనుకోడంట దేవుడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడాలి. ఒక విశ్వాసిగా సమాధానాన్ని వెతకాలి. పర్స్యూ పీస్. ఏం చేస్తే నా కుటుంబంలో సమాధానం వస్తుంది, ఏం చేస్తే ఈ సంఘంలో సమాధానం వస్తుంది? ఎందుకంటే ఆయన సమాధానకర్తయగు దేవుడు. అల్లరికి కర్త సాతానుడు. ఆ సాతాన్ని అణిచే శక్తి శిల్వ ధ్యానాల్లో నువ్వు పొందుకోవాలి. నీ వ్యక్తిగత జీవితంలో నీవు నీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్యలో కూడా నాలుకను అదుపు పెట్టుకోవాలి. కుటుంబంలో పిల్లల మధ్యలో కూడా నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ఈ నాలుక ద్వారా వచ్చే సమస్య ఇంతంత కాదని మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 27:11 నుండి 15 వచనాలు నేను చదువుతున్నాను. యేసు అధిపతి ఎదుట నిలిచాను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు అతన్ని చూచి, నీవన్నట్టే అనేను. ఐ లైక్ దట్. ఆబ్జెక్టివ్ టైప్లో సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఉంటుంది కదా, అక్కడ ఎక్స్ప్లెనేషన్, వివరణ ఏమీ లేదు. అవును, నువ్వు అన్నట్టే. హౌ డిగ్నిఫైడ్ జీసస్ వాజ్ బిఫోర్ ద అథారిటీస్. తర్వాత ప్రధాన యాజకుడు పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. సమ్ క్వశ్చన్స్ పీపుల్ ఆస్ నీడ్ నో ఆన్సర్. ఎవరైనా నీకు ఊరికే సవాళ్ళు అడుగుతుంటే ప్రతిదానికి నీవు జవాబిచ్చే అవసరం లేదు. సైలెన్స్ షుడ్ బి ద ఆన్సర్. జీసస్ ఇస్ అవర్ రోల్ మోడల్. నీ పక్షాన నీతి ఉంటే, నీ మనస్సాక్షి శుద్ధిగా ఉంటే ప్రతిదానికి నీవు విడమర్చి సమాధానం ఇచ్చే అవసరం లేదు. ఇక్కడ యేసు ప్రభు ఏ ఉత్తరం ఇవ్వలేదండి. నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారు, నీ వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరము ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. ఆ అధిపతి ఆశ్చర్యపడుతున్నాడు. లుక్, వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ ఇస్ దిస్? మాటకు జవాబు ఇవ్వడేంటి? ఎంత ఘోరమైన మరణం ఎదురు చూస్తుంది ఇతని కొరకు. తన గురించి, తన నీతిని స్థాపించుకోవడానికి ఒక్క ప్రయత్నం కూడా లేదేంటి? చూడండి, అలాగుండాలి క్రైస్తవులు. ప్రతిదానికి మరి వాదించడం కానీ తమ నిర్దోషత్వాన్ని వెల్లడిపరచడం అవసరం లేదు. బికాజ్ వీ హ్యావ్ ఎ గ్రేట్ పవర్ స్టాండింగ్ బిసైడ్ అస్, ఇన్ అస్, అరౌండ్ అస్, బిఫోర్ అస్, బిహైండ్ అస్. మనము మన నీతిని రుజువుపరిచే అవసరం లేదు అని నేర్చుకోవాలి. ప్రతిదానికి నువ్వు నోరు విప్పి నువ్వు ఎంత మంచివాడవు, ఎంత మంచిదానివి అని చెప్పే అవసరం లేదు. నీ దేవుడు నీ పక్షమందున్నాడు. ఆయన నీ నీతిని మరి మధ్యాహ్నం వలె నీ రుజువుపరుస్తాడంట.
37వ కీర్తన 5, 6 వచనాలు చదివినప్పుడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాస్ట్ ఆల్ యువర్ కేర్ ఆన్ మీ, ఐ విల్ కేర్ ఫర్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసి. వదరుబోతులు, పనికిరాని వదరుబోతులట నశిస్తారని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. పనికిరాని, పనికి మాలిన వదరుబోతులు కొందరు ఉంటారు. యూస్లెస్ పీపుల్, దే కాంట్ డూ ఎనీథింగ్, దే కీప్ ఆన్ చాటింగ్, దే కీప్ ఆన్ క్రిటిసైజింగ్ ద పీపుల్ హు ఆర్ డూయింగ్ గుడ్. మంచిని చేసేవారిని విమర్శించడానికి నాలుక ఎలాగాడిస్తారు. ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో నాలుకను అదుపులో ఉంచుకోవాలి విశ్వాసి అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. చెయ్యని ఏ పని చేతగాని వారికి మాటలు ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. దోస్ హు కెనాట్ డూ ఎనీథింగ్, దే కీప్ ఆన్ వాగింగ్ దేర్ టంగ్స్ బికాస్ దే కాంట్ డూ ఎనీథింగ్. దోస్ హు క్యాన్ విల్ డూ అండ్ షో టు ద వరల్డ్ దట్ దే క్యాన్ డూ సంథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతైన వారు యేసు ప్రభు యొక్క సహాయంతో చేసి చూపెడతారు రోగాన్ని. చేతగాని వారికి మాటలు ఎక్కువ. నిన్నటి రోజు చెప్పాను, చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ ఉంటాయి. విశ్వాసి ఇవన్నీ గమనించాలి, క్రమ పద్ధతిలో జీవించాలి. మన ప్రార్థనలకు జవాబు రావాలంటే చక్కగా జీవితాన్ని క్రమపరచుకోవాలి. బలిపీఠము క్రమంగా పేరుస్తేనే అట్టి బలి దేవుడు ఆఘ్రాణించినాడని, అంగీకరించినాడని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. బలిపీఠాన్ని కట్టుకోవాలి. టు కన్స్ట్రక్ట్ యువర్ లైఫ్ బిఫోర్ యూ ప్రే, బికాస్ గాడ్ రిక్వైర్స్ ఎ డిసిప్లిన్ లైఫ్. క్రమ పద్ధతిలో ఉన్న జీవితం దేవునికి మహిమకరంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 20:19 వచనంలో వదరుబోతుల జోలికి పోకూడదని ఉన్నది. హల్లెలూయా చెప్తారా? వదరుబోతులతో సాంగత్యం దూరం ఉండాలి. వాగుతూ ఉంటారు, వారు కీడులో పడతారు, నిన్ను కూడా కీడులోకి లాగుతారు. అందుకే నీ మాటలు చాలా తక్కువగా ఉండాలి. 39వ కీర్తనలో దావీదు భక్తుడు ఇలాగ అంటున్నాడు, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి నేను చిక్కము వేసుకుందని అనుకుంటేని, నా నాలుకతో పాపము చేయకుండానట్లు. అంటే నాలుకతో కూడా పాపం చేస్తారా? అవును, నాలుకతోనే చాలా పాపాలు అయిపోతాయి. యు కమిట్ సో మచ్ గ్రేవ్ సెన్స్ విత్ యువర్ టంగ్. అభిషక్తులకు విరోధంగా మాట్లాడతారు. మిరియాము ఎలా గాణించింది ఆమె నోరు? నాలుక ఎలా గాణించింది? ఏంటి అన్నీ మోషేకే బయలుపరిచాడా? మాకు బయలుపరచడా? అన్నీ ఆయనకే తెలియజేస్తాడా? వెంటనే హిమము వంటి కుష్టు ఆమె మీదికి దిగింది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తాను నిలబెట్టిన అభిషక్తులకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకెంత ధైర్యము, నేను ఏర్పరచుకున్న మోషేకు విరోధంగా మాట్లాడడానికి అని గద్దిస్తున్నాడు. చూడండి, ఆయన రాజులను సహితము గద్దించినట్టు వాక్యంలో చూస్తున్నాము. 105వ కీర్తనలో దేవుని చేత ఏర్పాటైన వారి మీదకి లేచినప్పుడు దేశానికి కరువు తెప్పించినాడంట. గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. రోషము గల దేవుడు అని మర్చిపోకూడదు. 105వ కీర్తన 14 నుండి నేను చదువుతున్నాను. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేసెను. చూసారా హౌ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్, హౌ గాడ్ టేక్స్ వెంజన్స్ వెన్ ద అనాయింటెడ్ ఈజ్ టచ్. అందుకే అల్లాటప్పగా దైవజనులను అభిషక్తులను తీసుకోకూడదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఎంత కీడు జీవితంలో అనుభవిస్తారు. డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడతారు. ఏర్పాటైన దేవుని సేవకుల మీద, పిల్లల ముందు, చిన్న బిడ్డల ముందు. వారు ఎప్పుడు బాగుపడతారండి? యవనస్తుల ముందు పాస్టర్ల గురించి, దేవుని చేత ఏర్పాటైన అభిషక్తుల గురించి మాట్లాడకూడదు. ఆ అబద్ధ ప్రవక్తలను ఎదుర్కోండి. వాక్యంలోనే ప్రభు అంటాడు, అబద్ధ ప్రవక్తలను, దొంగ సేవకులను, దొంగ కాపర్లను ధైర్యంగా ఎదుర్కోండి. కానీ దేవుని చేత అభిషేకింపబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, తమ జీవితాలు సమర్పించుకునేవారు, లోకం కోరని వారిని మీరు మాట్లాడడం చాలా జాగ్రత్తగా ఉండాలి. మైండ్ యువర్ టంగ్, ఇట్ బ్రింగ్స్ డిస్ట్రక్షన్ ఆన్ యువర్ ఫ్యామిలీస్ ఫర్ జనరేషన్స్ టుగెదర్. ఒక్క తరంతో ఆగదు ఆ శాపం, తరతరాలు ఉంటుంది ఆ శాపం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నెవర్ హర్ట్ ఎనీ గాడ్ సర్వెంట్. మరి ఇక్కడ 39వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్టు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకోండి.
చిక్కం పెట్టుకోవాలంట నోటికి. నాకు అనిపించింది ఒక తాళం ఉంటే బాగుండు. పెట్టలైతే తాళం వేస్తాం కదా, ఈ నోటికి తాళమే రాదు, ఇంకా వాగుతూనే ఉంటా. అయితే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, భక్తిహీనులు నా ఎదుట ఉంటే నా నోటికి నేను చిక్కం పెట్టుకుంటాను. అన్యులు నిన్ను గమనిస్తున్నారు కాబట్టి అన్యుల మధ్యలో నీ ప్రవర్తన చాలా ఉండాలి. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో వారితో ఏం మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా ఉండాలి. వారితో ఏం సంభాషిస్తున్నావు, బికాస్ దే విల్ బి అబ్జర్వింగ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ మౌత్. ఇక్కడ నేను ఏమీయో మాట్లాడక మౌనినైతే నీ క్షేమమును గురించి అయినను పలకక నేను మౌనముగా ఉంటేను. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొందరు మాటలు వాడిగల కత్తిలాగా ఉంటాయంటే కత్తి వెతుక్కునే అవసరం లేదు. 6 అడుగుల పురుషుని మరి ఒక స్త్రీ నోరు ద్వారా పడేయగలదన్నమాట. షీ కెన్ జస్ట్ కాస్ట్ హిమ్ డౌన్ విత్ హర్ టంగ్. ఎన్ని కుటుంబాలు అలా మరి కూలిపోతున్నాయండి. ఎంతమంది పిల్లలు దారి తప్పుతున్నారు. ఎందుకంటే ఆ గృహంలో ఉన్న స్త్రీ చాలా పదునుగా మాట్లాడుతుంది, అది గుండెలోకి దూసుకొని పోతుంది. ఆ పురుషుడు నిస్సహాయుడుగా అయిపోతాడు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే మాట వారి హృదయంలో చాలా బాధ కలిగిస్తుంది. ఇవన్నీ జయించడానికే సిలువ ధ్యానాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మీరు సిలువ ధ్యానాలు పెట్టిందంటే సిలువ తప్ప ఇంకా శక్తి ఎక్కడ దొరుకుతుందండి నీకు? వితౌట్ క్రాస్ యూ విల్ నాట్ హ్యావ్ ద పవర్ టు ఫేస్ ఎవ్రీ డే ట్రయల్స్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఇక్కడ కొందరి మాటలు అలా పదునుగా ఉంటుంది, వాడిగల మంగళ కత్తిలాగా ఉంటుందని మరి ఒక చోట ఉన్నది. కొందరి పెదవుల క్రింద సర్ప విషం ఉంటుందట. నాగుపాము కాటేస్తే మనిషి చచ్చిపోతాడు. అలాగూ వీరు ఒక్క మాటతో మనుషులను కూలగొట్టగలరు. కానీ వీరిని కూడా జయించేదే సిలువ శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు, అన్యాయంగా తీర్పు పొందినాడు. ఆయన తిరుగుబాటు చేసిన వారందరి కొరకు ఆయన విజ్ఞాపన చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయా 53:12 ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. నేను అలవాటుగా చేసుకున్నాను. సేవలో కానీ కుటుంబంలో కానీ ఎవరైనా ఎదురాడితే వారిని ఇంకా నేను వికటంగా ప్రేమిస్తాను. వారికి తెలియదు వాక్యం, నాకైతే తెలుసు కదా, నన్నే దేవుడు అడుగుతాడు. కాబట్టి వారు తెలియకుండా అలా తెలిసి మాట్లాడినా ఏ కీడు వారికి రాకూడదు. ఎందుకంటే ఇది ప్రేమ పరిచర్య, ఇది లవ్ ఆఫ్ జీసస్. ఐఎమ్ డూయింగ్ దిస్ మినిస్ట్రీ. అందుకే నేను స్త్రీలకు ఉపదేశాలు ఇస్తూ ఉంటాను. ఏదో నేనేమో కన్యాస్త్రీని కాదు, మఠంలో ఉన్న స్త్రీని కాదు, నేను ఒక కుటుంబస్తురాలు. పిల్లలను కని పెంచి పెద్ద చేసి వారి పిల్లలను కూడా ఇప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే సహనం కావాలి. యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ యువర్ టంగ్. నువ్వు విశ్వాసురాలైతే, సిలువను ధ్యానించే వ్యక్తి అయితే, ప్రార్థనా పరురాలు అయితే, భర్త అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు కొద్దిగా సహనం ఉండాలి. నా తల్లి నాకు నేర్పించింది, భర్త ఇంటికి వచ్చినప్పుడు వెంటనే ఒక లిస్ట్ ఇచ్చి అది లేదు, ఇది లేదు, గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, అది లేదు అనకుండా అన్నీ ఉన్నాయి, దేవుడు కూడా ఉన్నాడు, రండి అని నిమ్మకాయ రసం పిండి చల్లగా ఇచ్చి కొద్దిగా చల్లబడిన తర్వాత నువ్వు కార్యాలు మాట్లాడాలని నా తల్లి నాకు బోధించింది. అట్లే మీ పిల్లలు వివాహం కాకముందే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, పిల్లలు ఎలాగూ సంసార జీవితాలు చేయాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ నాలుక చాలా కీడు తీసుకొని వస్తుంది, కుటుంబాలను పాడు చేసేస్తుంది. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని సామెతలు 19:16 ఉంది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ కాండక్ట్. ఎడాపెడగా బ్రతకడం ఏంటండి? ఆ గేదె కూడా గడ్డి వేస్తుంది, ఇష్టం వచ్చినట్టు దిక్కు లేకుండా అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, అటు అడుగేస్తుంది. అలా కాదు కదా, మనం దేవుని రూపంలో సృజింపబడిన. వీ హ్యావ్ ఎ గోల్ అండ్ వీ హ్యావ్ ఎ గోల్ టు బి రీచ్డ్. వీ హ్యావ్ టు బీ ఇన్ ద పాత్ ఆఫ్ జీసస్, వాట్ జీసస్ హ్యాస్ షోన్ అస్. యేసు చూపిన మాదిరిలో నువ్వు నడుచుకోవాలి. నేర్చుకున్న కొలది ఇంకా నీ ప్రవర్తన బాగుగా లేకుంటే ఏమి సాక్ష్యము అన్నిల ముందు? వాట్ టెస్టిమనీ యూ విల్ క్యారీ. కాబట్టి నీ ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో అని ఉదయకాలం లేచి, అది నేనైతే చూసి ఇంట్రాస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో, లుకింగ్ ఇన్వర్డ్స్. చూడండి, కొన్ని పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతుంది. ఎందుకంటే నాలుక కొందరు అదుపులో లేకుండా పిల్ల మీద, పిల్లవాని మీద ఏదో చెప్పి చిచ్చు పెట్టేసి ఆ పెళ్ళి కాకుండా చేస్తారు. భార్య భర్తల మధ్యలో విభేదాలు తెస్తారు. అయ్యి మీ ఆయనను చూశానండి ఇంకొక ఆమెతో స్కూటర్లో, నీకెందుకంటే అవి
సామెతలు 16:17 ఉంది, తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను. మూర్ఖ కోపిష్ఠుల మధ్యలో కూడా మరి యేసు ప్రభు ఆత్మ నీ మీద నిలుస్తుంది కనుక నువ్వు ధన్యురాలు, ధన్యుడవు. మూర్ఖంగా ఉండే వారి దగ్గర కూడా మృదువుగా మాట్లాడడాన్ని నేర్చుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 15:1 అంటాడు, మృదువైన మాట క్రోధమును చల్లార్చు, నొప్పించు మాట కోపమును రేపు. యేసు ప్రభు ఒక ఫలింపని అంజూరపు చెట్టును చూసి వెతికినాడు, పండ్లు వెతికి వచ్చాడంట. అన్ని ఆకులే కానీ ఒక్క పండు లేకుంటే దాన్ని శపిస్తే అది వేళ్ల మట్టుకు ఎండిపోయిందంట. యేసు ప్రభు బిడ్డలమైన మనకు కూడా అలాంటి శక్తిని ఇచ్చాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో నీ నాలుకతో నువ్వు ఆజ్ఞాపించు అంటాడు. కొండను చూసి ఆజ్ఞాపించు, అది ఎత్తబడి సముద్రంలో పడవేయబడాలంటే అది జరుగుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు తనకున్న శక్తిని మనకు కూడా అనుగ్రహించాడు కదా. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. మార్క్స్ వార్త 11:23 ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. నీ నోరు ఎప్పుడు కూడా జీవపు మాటలు పలకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యువర్ మౌత్ షుడ్ కన్స్ట్రక్ట్ పీపుల్స్ లైఫ్స్. ఇతరులను బాగుపరచాలి, ఆదరణ కలగాలి, ఇతరులకు శాంతి సమాధానం రావాలి. నీ నోరు ఒక జీవపు ఊటగా మారిపోవాలి. దేవుని స్తోత్రం. వర్డ్స్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫ్లో ఫ్రమ్ యువర్ మౌత్, వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ షుడ్ ఫ్లో ఫ్రమ్ యువర్ మౌత్. ఎవరికో కీడు చేసి హాని చేసి ఎవరో పేరు పాడు చేయడం, ఎవరో కుటుంబాల సేవలు పాడు చేయడం, అది ఎంత దౌర్భాగ్యకరం. ఎంతమంది అలాగూ దేవుని యొక్క ఉగ్రతను పొందుకున్నారు. విమర్శించడం చాలా సులభం. నెవర్ క్రిటిసైజ్ గాడ్స్ పీపుల్. దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు. నా ప్రజల పక్షమున నేను యుద్ధము చేస్తానంటున్నాడు. దావీదు అంటున్నాడు కదా, బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధము యెహోవా. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నోరు బారేసుకోకండి, నాలుకను అదుపులో ఉంచుకోండి. బిహేవ్ యాజ్ ఏ వాల్యుబుల్ క్రిస్టియన్, ఏ డివోటెడ్ క్రిస్టియన్, ఏ గాడ్ ఫియరింగ్ పర్సన్. నోటికి కళ్ళెం పెట్టుకోండి, ఆ సమస్యను ప్రభువుకు చెప్పండి. విరోధులను ఎదురాడడానికి మీకు కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. లేకుంటే ప్రభువులాగా ఉత్తరం ఇవ్వకుండా మౌనంగా ఉండండి. ఏ సైలెన్స్ ఇస్ వర్త్ 10,000 words అని ఎక్కడో చదివాను. కొన్నిసార్లు చెడ్డ మాటలు కుమ్మరిస్తారు క్రైస్తవులనే పేరు. మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే 40 ప్రసంగాలు మీరు వింటున్నారు. చెడ్డ మాటలు కుమ్మరించే వారి జీవితము నడి వయసులోనే ముగించబడుతుందని వాక్యం. అది కూడా చెప్పి నేను ముగిస్తాను. 34వ కీర్తన 11వ వచనం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. చెడ్డ మాటలు కుమ్మరించకూడదు. ఎవ్రీ బ్యాడ్ వర్డ్ that destroys your life, destroys your family. 1 Peter 3rd chapter 8 and 9. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుబడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి, ఈరోజు నాలుకను అదుపులో ఉంచుకోవడానికి నీవు మాట్లాడినావు. దొరికిన సమయం సద్వినియోగం చేసి
ఆ సమయంలో ప్రార్థన, వాక్యము, దేవుని గురించిన మాటలు, జీవంతో కూడిన మాటలు ఇతరులకు అందించడానికి సహాయం దయచేయండి. విశ్వాసంతో దేవుని పక్షాన యుక్తమైన మాటలు నా నోటి నుండి రావాలి. యోబు యుక్తమైన మాటలు మాట్లాడినాడు. దేవుడు అంటున్నాడు, నేను యోబు ప్రార్థనే వింటాను. నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు పలకడం లేదు. యోబు 42లో ఈ మాటలు ఉన్నాయి. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు పలకడం లేదు, కాబట్టి మీ బలులను నేను అంగీకరించాను, మీ ప్రార్థనలను నేను వినను. నా సేవకుడు నా విషయమై యుక్తమైన మాటలు పలుకుతాడు. అందుకే మీ నిమిత్తం నా దాసుడైన యోబు ప్రార్థన చేయాలి, అప్పుడే నేను వింటాను. అవును తండ్రి, ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తాం, కానీ నువ్వు వినడం లేదు. నాలుక ద్వారా ఉన్న దోషము అడ్డుగా ఉంది. సిలువ బలియాగానే మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వదకు తేబడు గొర్రె వలె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు నువ్వు ఉండినావు నైనా. నీవు బాధింపబడిన నువ్వు నోరు తెరవలేదు. నీ నోట ఏ కపటము లేకుండింది ప్రభువా. నువ్వు ఎదురు జవాబు ఇవ్వలేదు తండ్రి. ఒకే ఊట నుండి ఇలాగూ చేదు నీళ్లు, తీయని నీళ్ళు ఎలాగూ ప్రవహిస్తుందని అడుగుతున్నాడు. అవును తండ్రి, ఇది చిన్న అవయవమైనను బహుభయంకరమైంది, దీన్ని సాధు చేయలేడు ఏ నారుడని వాక్యంలో ఉంది. ఇది అసాధ్యం అని అంటున్నాడు, కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అది సాధ్యమని మేము నమ్ముతున్నాం తండ్రి. విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వీ క్యాన్ డెఫినెట్లీ కంట్రోల్ అవర్ స్పిరిట్స్, కంట్రోల్ అవర్ టంగ్స్. నీ చిత్త ప్రకారమే మాట్లాడడానికి మాకు సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ నా మాటలు, నీవిచ్చిన ఈ మాటలు వారి హృదయంలో ముద్రించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ